audio jungle. తో పాటు ప్రధానంగా నిన్న టీఆర్ఎస్ఎల్పి సమావేశంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెండు అంశాలను ప్రస్తావించడం జరిగింది. మొదటిది సెప్టెంబర్ 2 నాడు కొంగర కలాన్లో నిర్వహించబోయే సభ, రెండవది ముందస్తు ఎన్నికలు. మొదట మనం సభ గురించి మాట్లాడుకుందాం. 25 లక్షల మందిని కొంగర కలాన్లో భారీ బహిరంగ సభ పెట్టి ప్రగతి నివేదన పేరు మీద నివేదిక తెలంగాణ చేసిన అభివృద్ధి గురించి మేము మాట్లాడతాం, వివరించడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రతి పౌరుడికి నీ ప్రగతి నివేదన సభ అక్కడ పెట్టుకోవచ్చు కదా. గ్రామాలలో ముఖం చెల్లక కిరాయి మనుషులను తీసుకొచ్చి మీరు హైదరాబాద్లో సభ పెట్టి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న టీఆర్ఎస్ ఆఫీస్లో నిన్న జరిగిన ఒక్కసారి పత్రికలో వచ్చిన ఫోటోలు చూడండి మిత్రులారా. ఇక్కడ ఎమ్మెల్యేలు అంతే ఎగబడ్డారు, ఎవరు తక్కువ లేరు. ప్రకాష్ గౌడ్ 200 కోట్ల ఆస్తి మినిమం ఉంటుంది, పక్కన కిషన్ రెడ్డి 500 కోట్ల ఆస్తి ఉంటుంది, ఈ పక్కన రాజేందర్ రెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే, ఆయన 100 కోట్ల ఆస్తిపరుడే. ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు కూడా పేద ఎమ్మెల్యేలు ఎవరు లేరు. ఇక్కడ అందరూ ధనవంతులు, అత్యంత ధనవంతులు ఉన్నారు. ఈ ధనవంతులు అత్యంత ధనవంతులకి ఈ డబ్బాలకు ఎగబడుతున్నారు. ఈ డబ్బాలో టీఆర్ఎస్ సామాగ్రి ఎంత వస్తుంది? ఈ డబ్బాలో మీరు చెప్పండి. 2,000 రూపాయలు 3,000 రూపాయలు పెడితే జెండాలు కండువాలు అందులో నిండిపోతాయి. 2-3 వేల రూపాయల కోసం ఎమ్మెల్యేలు ఎగబడి డబ్బాలు తీసుకుంటారా? మీరు ఆలోచన చేయండి. ఒక్కొక్క డబ్బాలో ఈ సభ కోసం ఒక్కొక్క ఎమ్మెల్యేకు 1 కోటి రూపాయలు ఇచ్చింది కేసీఆర్. ఆ 1 కోటి రూపాయల డబ్బాలే ఈ డబ్బాలు. ఇవి 2,000-3,000 కోసం ఎమ్మెల్యేలు పోయి లైన్లో నిలబడతారా? మీరు ఇక్కడున్న పాత్రికేయ మిత్రులు మీరు లాజిక్ ఆలోచన చేయండి. ఇట్లాంటి కాటన్ డబ్బా తీసుకురండి. దీంట్లో మీరు జెండాలైనా పెట్టండి, కండువాలైనా పెట్టండి, టోపీలైనా పెట్టండి. 2-3 వేల రూపాయల కంటే ఎక్కువ సామాగ్రి ఈ కాటన్ డబ్బాలో పడుతుందా? ఈ కాటన్ డబ్బాకు ఇగో ఈ పక్కన గన్మెన్లు మోస్తున్నారు. ఎంత పక్కడబందీగా సీల్ చేసిందో చూడండి. ఇక్కడ చూడండి ఎంత పక్కడబందీగా టేప్ వేసి 4 దిక్కుల టేప్ వేసి పక్కడబందీగా వీటిని సీల్ చేసి ఇచ్చారు. 2-3 వేల రూపాయల కాటన్ డబ్బా గన్మెన్లు మోస్తారా? గన్మెన్లు ఎక్కడైనా గన్మెన్లతో మేము కూడా, మాకు గన్మెన్లు ఉన్నారు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. మా షబ్బీర్ భాయ్కి 10-12 మంది, మేము కనీసం మా డైరీ కూడా ఇవ్వం గన్మెన్ల చేతికి. వాళ్ళు ఉద్యోగ ధర్మం నిర్వహించాలి తప్ప ఎమ్మెల్యేల యొక్క డబ్బాలు మోపించిందంటే ఈ ప్రజాప్రతినిధుల మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అవసరం లేదా? పోలీసుల ఆత్మగౌరవం దెబ్బతినదా? గన్మెన్లతోటి దీనికి తుపాకుల పహారా ఎందుకు? ఈ డబ్బా కన్నా నేను అడుగుతున్నా. ఈ డబ్బు ఎంత? ఈ డబ్బాలో పెట్టిన టీఆర్ఎస్ సామాగ్రి ఎంత? దీని విలువ ఎంత? దీని బిషాత్ ఎంత? దీనికి ఇంతమంది ఎమ్మెల్యేలు ఎగబడి క్యూలో నించొని సంతకాలు పెట్టి డబ్బాలు తీసుకున్నారంటే దీని వెనకాలన్న మతలబ్ ఆలోచన చేయండి. ఒక్కొక్క డబ్బాలో నిన్న కొంగర కలాన్లో జరగబోయే సభ కోసం నియోజకవర్గానికి 1 కోటి రూపాయలు ఇచ్చిండు జనాల తరలింపు కోసం. మీరు ఏమైనా ఖర్చు పెట్టుండ్రి జనాలు తగ్గొద్దు అని. నిన్న ఒక్కరోజే 100 కోట్ల రూపాయలు టీఆర్ఎస్లో పంపిణీ జరిగింది. టీఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో, సంతోష్ గారి సూపర్విజన్లో రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు గారు అక్కడ ఉండి ఒక్కొక్క ఎమ్మెల్యేతో సంతకం తీసుకొని ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు నిన్న పంపిణీ జరిగింది. ఇంత విచ్చలవిడిగా కోట్ల రూపాయలు పంపిణీ జరుగుతుంటే నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుంది? ఈడీ ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతున్నాం. ఇవాళ ఎందుకు కేసీఆర్ గారు పదే మోడీ ముందు మొకరిల్లుతున్నాడు? ఇలాంటి తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి రేపు ఎన్నికలల్లో ఏ నేరం చేసైనా నెగ్గడం కోసం చేస్తున్న వ్యవహారంలో భాగంగానే ఇవాళ కేసీఆర్ గారు ఇలాంటి వ్యవహారాలతో ముందుకెళ్తున్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది, విచారణ సంస్థలు తక్షణమే ఇక్కడ ఎవరెవరు ఎమ్మెల్యేలు, ఎవరెవరు పార్టీ నాయకులు ఈ డబ్బాలు తీసుకెళ్ళింది, కార్టన్ డబ్బాలు పూర్తిగా సీలేసిన డబ్బాలు, వీటికి వచ్చిన సొమ్ము ఎక్కడిది? ఈ సొమ్ము ఎక్కడికి పోయింది? దీని వెనకాల జరిగిన తతంగం మీద మొత్తం విచారణ చేయాలి. అదేవిధంగా గన్మెన్లతోని ఈ డబ్బాలు మోపించినందుకు ఈ ప్రజాప్రతినిధుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలి.
మూడవది ఇవాళ పదే చెప్పాలంటే చాలు ఎంత విచిత్రమైన మనుషులు అంటే కాంగ్రెస్ పార్టీలో నిరాశ నిస్పృహలు ఎట్లున్నాయంటే మొన్న ఇక్కడనే ఇదే సమావేశ మందిరంలో కేసీఆర్ గారు రాష్ట్ర పార్టీ నాయకులందరినీ కూడా పిలిచి 2వ తారీఖు నాడు ప్రగతి నివేదన సభ ఉంది, దానికి తయారు కాండి అని చెప్పి అందరికీ ఆదేశాలు ఇచ్చినారు. ఆ సభకు సంబంధించిన ప్రచార సామాగ్రిని ఇక్కడ బాక్సుల్లో పెట్టి ఒక్కొక్కరి నియోజకవర్గానికి సంబంధించి పంపించినారు. ఇక్కడ బయట పెడితే ఆ హాల్లోకి వెళ్ళి అందరూ ఒక్కొక్కరు తీసుకొని పోయినారు. దానికి తెల్లారో కూడా అంటాడు అందులో ఒక్కొక్క ₹1 కోటి పెట్టి పంపించాడు. అంటే నేనన్న నిన్న అవరవారి కరెక్టే, ఈ డబ్బాలలో నోట్లు పెట్టుడు సంచులలో నోట్లు పెట్టుడు నీకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు ఈ రాష్ట్రంలో. ఇక్కడ ఆ చిల్లర పనులు మీకు మాత్రమే, అలా PhDలు డాక్టరేట్లు చేసిన వాళ్ళు మీరు, కార్లలో నోట్ల కట్టలు కాల్చుకొని దొరికిపోయిన వాళ్ళు మీరు, మీ పక్కనే కదా కానీ కోదాడ దగ్గరనో ఎన్నో సూర్యాపేట దగ్గర వాళ్ళు ఇలా మాట్లాడతారు పెద్ద పెద్ద గొంతులు. గమ్మత్తు ఎంత విచిత్రమైన మనుషులు అంటే మర్చిపోయిన అనుకుంటారు అందరూ. సడన్గా వీళ్ళేదో హిమాలయాలకు వెళ్ళి ఇప్పుడే దిగొచ్చిన సర్వసంగ పరిత్యాగుల్లాగా ఒక్కొక్కడు మర్చిపోయినారు. అప్పుడే అందరు ఇది డిజిటల్ జమానా, అందరి బొమ్మలు ఉన్నాయి, ఎవరి బొమ్మలు ఎవరు మర్చిపోలే, అందరి బొమ్మలు ఉన్నాయి. ఎప్పుడు రీల్ తిరగాలనో తిరుగుతుంది, ఎప్పుడు ప్రజలు ఇబ్బల గొడవలను పల్లగొట్టి మళ్ళీ చూపెడతారు, అది నాకు విశ్వాసం ఉంది. చాలా మాటలు మాట్లాడుతున్నారు, చాలా పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. దీనికి ఒకటే తిరుగులేని సమాధానం ఒకటే, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. అందుకే కేసీఆర్ గారు ఒకటే అన్నారు, రోజు ఈ చిల్లర పంచాయతీ ఏంది, సరే పోరాంలో పోయి ప్రజాక్షేత్రంలోకి పోయి తెలుసుకుందామంటే దానికి మేము తయారులేం, ముందెందుకు పోవాలి, రాని మరి దమ్ముంటే రండి. నిజంగా మీకు విశ్వాసం ఉంటే ఇప్పుడు ప్రజాక్షేత్రంలో అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలు బాసులు, ఎవరు కూర్చోవాలి ఎవరు దిగిపోవాలో నిర్ణయించేది ప్రజలు. మాకు విశ్వాసం ప్రజల మీద ఉంది, మీకు విశ్వాసం ప్రజల మీద లేదు. మీకు ఎవరి మీద విశ్వాసం ఉందో మాకు తెలియదు. చాలా విచిత్రమైన విషయం. ఒక ఆయన అంటాడు, ఇక రాహుల్ గాంధీ వచ్చుడితోని టీఆర్ఎస్ వాళ్ళకు దడదడ కొట్టిందట. ఈ రాహుల్ గాంధీతోని ఈయన ఇదివరకు రాలేదా తెలంగాణకు, కొత్తోడా? ఇదే మనిషి తిరిగిపోయినా 2014లో కాలికి బల్పం కట్టుకొని 2 లక్షల రుణమాఫీ చేస్తామని అప్పుడు కూడా చెప్పిండ్రు. ₹1,00,000 రుణమాఫీ చేస్తామన్న కేసీఆర్ గారిని నమ్మిరు కానీ రైతులు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న రాహుల్ గాంధీని అప్పుడు కూడా నమ్మలే, ఇప్పుడు కూడా నమ్మరు. నేను గుర్తు చేస్తా ఉన్నా మీకు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.